హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేపటి మార్కెట్స్ కు సంబంధించిన ట్రేడ్ ప్లాన్ ని రెడీ చేసుకుందాం. ఈ వీడియోలో ట్రేడ్ ప్లాన్ తో పాటు జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న ఈవెంట్స్ గురించి కూడా కవర్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి ముహూర్త ట్రేడింగ్ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి రీకాల్ చేసుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, నిన్న మార్కెట్స్ మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్స్ పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ అయిన 25,930 లెవెల్ అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ అయింది. అగైన్ కన్సాలిడేషన్, మళ్ళీ లాస్ట్ లో కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే రీసెంట్ స్వింగ్ హై దగ్గర నుంచి మనకి ఎలాంటి కరెక్షన్ అయితే వచ్చిందో నిన్న మార్కెట్స్ లో కూడా సేమ్ టైప్ ఆఫ్ సెల్లింగ్ ప్రెజర్ అక్కడ నుంచి మనకి కంటిన్యూ అయ్యింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ప్రెసెంట్ మార్కెట్ ట్రేడింగ్ రేంజ్ చూసుకుంటే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ సమ్వే క్లోజ్ టు 25,800 దగ్గర నుంచి 25,930 రీజన్ లో మనకి లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ లో ఒక టెంపరరీ సైడ్ వేస్ విట్నెస్ చేస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రోజు మార్కెట్స్ మనకి మాత్రమే హాలిడే. ఇప్పుడు ప్రెసెంట్ వీడియో షూట్ చేసే టైం కి గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఇండికేట్ చేస్తుంది. సమ్వేర్ క్లోజ్ టు 26,300 ఈ రీజన్ దగ్గర మనకి గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ జరుగుతుంది. అంటే నిన్న మార్కెట్స్ క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 400 పాయింట్స్ వెరీ క్లోజ్ టు 1.5 to 2% గ్యాప్ అప్ ఇండికేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్ నిఫ్టీ ఎందుకని అంత స్ట్రాంగ్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది, దానికి మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయో కూడా మాట్లాడుకుందాం. అసలు గిఫ్ట్ నిఫ్టీలో ఈ రోజు ఇంత పాజిటివ్ ర్యాలీ రావడానికి మేజర్ రీజన్స్ జియో పొలిటికల్ ఇష్యూస్ కూల్ ఆఫ్ అవుతున్నాయి. సో వన్ బై వన్ మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ ఇష్యూస్. ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి యుఎస్ అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తూ వచ్చింది. అండ్ ఇండియా మీద ప్రెసెంట్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ట్యాక్స్ వచ్చేసరికి 50%. సో మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే మనం యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసుకుని అక్కడ సెల్ చేయాలంటే ఫ్లాట్ 50% ట్యాక్స్ పే చేయాలి. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇది ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి కూడా ఇండియా యుఎస్ మధ్య నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. అండ్ 2 days బ్యాక్ దివాళీ రోజు ఈ రెండు కంట్రీస్ మధ్య ప్రెసిడెంట్స్ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈ ట్రేడ్ కి సంబంధించిన నెగోషియేషన్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళ కాన్వర్సేషన్ నుంచి ఫైనల్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఇప్పుడు ఏదైతే 50% మనకి ట్యాక్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉందో దీన్ని 15 to 16% వరకు తగ్గించే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఇందులో భాగంగానే మన ఇండియా కూడా రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ ఏదైతే బై చేస్తుందో అండ్ బయింగ్ క్వాంటిటీ తగ్గిస్తామని కూడా చెప్పారు. అండ్ దీంతో పాటు యుఎస్ కి సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ఇండియాలో సెల్ చేయడానికి కూడా పర్మిషన్స్ ఇచ్చారు. ఇలా రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ కొంత కూల్ ఆఫ్ అవడం వల్ల ఇది ఎంటైర్ మార్కెట్స్ కి ఒక పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 50% నుంచి 15% ట్యాక్స్ తగ్గడం అనేది చాలా బెటర్ సైడ్. సో దీని వల్ల ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా పెద్ద రిలీఫ్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్. అండ్ దీంతో పాటు సెకండ్ రీజన్ వచ్చేసరికి యుఎస్ చైనా ఇష్యూ. సో రీసెంట్ గా యుఎస్ చైనా మీద 100% ట్యాక్స్ ఇంపోజ్ చేయడం, అగైన్ చైనా దానికి రిటాలియేషన్ కింద 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ మీద శాంక్షన్స్ విధించింది. అండ్ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ కూడా చాలా టఫ్ గా జరుగుతున్నాయి. అండ్ రీసెంట్ గా ట్రంప్ ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం చైనా మీద ఇప్పుడు ఏదైతే 100% ట్యాక్స్ ఇంపోజ్ చేశారో దీనికి అడిషనల్ గా 55% ట్యాక్స్ ని యాడ్ చేసి టోటల్ గా 155% ట్యాక్స్ చైనా మీద ఇంపోజ్ చేయబోతున్నారు ఫ్రమ్ November 1st. ఇప్పుడు యుఎస్ చైనాకి సంబంధించిన ఏదైతే ట్రేడ్ వార్ ఉందో అది కొంచెం సీరియస్ అవుతుంది. మరి దీని వల్ల మనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే డెఫినెట్లీ దీని వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కి షార్ట్ టర్మ్ ఏదైనా టెంపరీ పెయిన్ ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ టర్మ్ ఎక్కడ పెయిన్ వస్తుందంటే చైనా దగ్గర 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని స్టాప్ చేయడం వల్ల ఎంటైర్ వరల్డ్ ఉన్న ఇండస్ట్రీ సెక్టర్, మ్యానుఫాక్చరింగ్ సెక్టర్, పర్టికులర్ గా సెమీ కండక్టర్స్, ఈవీ ఈ సెక్టర్స్ లో ఒక టెంపరీ పెయిన్ వస్తాం. మరి లాంగ్ రన్ లో మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ మన ఇండియాకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు చైనా మీద 155% ట్యాక్స్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుందో సో దీని వల్ల ఇండియాకి లాంగ్ రన్ లో బెనిఫిట్ మాత్రమే ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. అండ్ థర్డ్ రీజన్, H1B వీసా రిలేటెడ్ గా ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది ఇచ్చారు. సో H1B వీసా ఫీ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ $1 lakh, మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 88 lakhs వరకు ఉంటుంది. సో దీని గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ H1B వీసా ఓన్లీ ఫర్ న్యూ అప్లికెంట్స్ కోసం మాత్రమే. ఆల్రెడీ ఎవరికైతే H1B వీసా ఉందో వాళ్ళకి వర్తించదు. అండ్ అలాగే ఇప్పుడు యుఎస్ లో చదువుకున్న స్టూడెంట్స్ F1 వీసాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ H1B వీసా ఫీ ఉండదు. ఓన్లీ ఫ్రెష్ అప్లికెంట్స్ కి మాత్రమే ఈ $1 lakh ఫీజు ఉంటుంది. సో ఇప్పుడు దీని వల్ల మన ఇండియాకి వచ్చే బెనిఫిట్ ఏంటి? సో ఇప్పుడు H1B వీసా ఫీ హైక్ చేసినప్పుడు అక్కడున్న లోకల్ ఐటీ కంపెనీస్ వేరే కంట్రీ నుంచి ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోదు, ఓన్లీ డొమెస్టిక్ పీపుల్ హైర్ చేసుకుంటారు. అంత కాస్ట్ పెట్టడానికి ఏ కంపెనీ రెడీగా ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ H1B వీసా మీద ఎక్కువగా డిపెండ్ అయిన కంట్రీస్ ఇండియా, చైనా. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది పీపుల్ ఇండియా నుంచి H1B వీసా ద్వారా యూఎస్ కి మైగ్రేట్ అవుతారు. బట్ వీళ్ళందరూ జాబ్స్ పోతే అంటే నో. ఈ ఫీ హైక్ చేయడం వల్ల మేబీ వేరే కంట్రీ నుంచి పీపుల్ హైర్ చేసుకోలేకపోవచ్చు. కాకపోతే
కాకపోతే ఎక్కువ ప్రాజెక్ట్స్ మన ఇండియన్ ఐటీ కంపెనీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీని వల్ల మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి లాంగ్ రన్ లో ఇది కూడా బెనిఫిషియల్, పెద్ద బర్డెన్ అయితే కాదు. సో ఇది కూడా లాంగ్ రన్ లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ఫర్దర్ థింగ్స్ మనం చూసుకుంటే ఇప్పుడు మనకి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రన్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంది. అండ్ దీంతో పాటు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి FIS యాక్టివిటీ స్ట్రాంగ్ బయింగ్ అనిపిస్తుంది. లైక్ FIS కూడా మన ఇండియన్ మార్కెట్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ 1 year 1.5 year నుంచి బిగ్ లెవెల్ లో సెల్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ అగైన్ వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ లోకి రావడం, ఇండియన్ మార్కెట్స్ లో మనీ ఇంపోస్ట్ చేయడం అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో మోస్ట్లీ ఈ రీజన్స్ వల్ల మనం ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీలో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ చూసాం. అండ్ ఆల్మోస్ట్ 400 points అబౌవ్ ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపు మన నిఫ్టీ కూడా సేమ్ 400 points గ్యాప్ అప్ జరుగుతుందా అంటే మన ఇక్కడ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ లైవ్ లో ట్రేడ్ అవుతుందండి. వీడియో షూట్ చేసే టైంకి సమ్వే క్లోజ్ టు 26,300 దగ్గర, ఆల్మోస్ట్ 400 points. గిఫ్ట్ నిఫ్టీ త్రూ అవుట్ ది నైట్ జరుగుతుంది. అండ్ ఈ రోజు నైట్ యుఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా దీన్ని ఇంపాక్ట్ చేయబోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 400 points గ్యాప్ అప్ లో ఉంది కాబట్టి మేబీ మార్కెట్స్ టెంపరీ కన్సాలిడేషన్ లోకి వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ యుఎస్ మార్కెట్ ఏదైనా స్లైడ్ ప్రాఫిట్ బుకింగ్ అనిపించినా, యుఎస్ మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ ఉన్నా మేబీ ఒక 100 నుంచి 150 points డౌన్ కూడా జరగవచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు నైట్ గిఫ్ట్ నిఫ్టీ క్లోజింగ్ లో మనం యావరేజ్ గా 300 points నుంచి 400 points పాజిటివ్ క్లోజింగ్ ఎక్స్పెక్ట్ చేసాం అనుకుందాం వర్స్ట్ కేస్ లో. మరి సేమ్ ఇదే 300 to 400 points కి మన నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ గా అనే పాయింట్స్ ఓపెన్ అవుతుందంటే లేదు. మీరు రీసెంట్ డేస్ లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ నిఫ్టీ ఒక 100 points గ్యాప్ అప్ ఇండికేట్ చేస్తున్నట్లయితే మన నిఫ్టీ 50 యావరేజ్ గా 60 నుంచి 70 points గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ గిఫ్ట్ నిఫ్టీ రేంజ్ లో 60% వరకు మన నిఫ్టీ కూడా గిఫ్ట్ నిఫ్టీ ఫాలో అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక 200 points గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఇండికేషన్ వస్తే సమ్వేర్ క్లోజ్ టు 120 దగ్గర నుంచి 150 points రీజన్ లో మన నిఫ్టీ 50 కూడా ఓపెన్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు 400 points ఏదైతే గిఫ్ట్ నిఫ్టీ ఐలో ట్రేడ్ అవుతుందో దీనికి ఆల్మోస్ట్ 60% కన్సిడర్ చేసుకున్నాం. ఒక 240 points నుంచి ఒక 300 points వరకు మనం రేపు గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఈ రోజు 400 points క్లోజింగ్ ఇస్తే, అలా కాకుండా గిఫ్ట్ నిఫ్టీలో ఈ రోజు నైట్ యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ వల్ల ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఒక 200 points కనుక డౌన్ అయితే, అంటే 200 points పాజిటివ్ గా క్లోజ్ అయితే యూ కెన్ కన్సిడర్ 120 నుంచి 150 points రీజన్ లో మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రెసెంట్ ఇప్పుడు వీడియో షూట్ చేసడానికి గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఉన్నది మ్యాటర్ కాదు. ఈ రోజు నైట్ యుఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి గిఫ్ట్ నిఫ్టీ ఎలా రియాక్ట్ అయింది, ఈ రోజు నైట్ ఎలా క్లోజ్ అయింది, అండ్ రేపు మార్నింగ్ ఎలా ఓపెన్ అయింది అనేది చాలా మ్యాటర్. సో దాన్ని బేస్ చేసుకుని అప్పుడు మన నిఫ్టీ 50 ఎక్కడ గ్యాప్ అప్ జరుగుతుందో మనం ఒక బేసిక్ ప్రెడిక్షన్ అయితే చేసుకోవచ్చు. దానికి ఇంకా టైం ఉంది అండ్ మనం ఈ రోజు నైట్ అండ్ రేపటి మార్కెట్స్ కూడా ట్రాక్ చేయాలి. బట్ ఓవరాల్ గా ఆన్ నచ్చల్ సెంటిమెంట్ చూసుకుంటే రేపు మార్కెట్స్ లో యావరేజ్ గా వరస్ట్ కేస్ లో 100 నుంచి 200 points గ్యాప్ అప్ అనేది మనం మార్కెట్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే జరిగితే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఫస్ట్ నిఫ్టీ 50 చూసుకున్నామండి. 50 minutes టైం ఫ్రేమ్ లో ఫస్ట్ మేజర్ లెవెల్స్ వచ్చేసరికి 25,800 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్, ఫాలోడ్ బై 26,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాన్ని బట్టి 150 to 200 points గ్యాప్ అప్ అనుకున్నాం. వర్స్ట్ కేస్ లో 26,050 ఆర్ 26,100 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది అనుకున్నాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే మార్కెట్ రెసిస్టెన్స్ అబౌవ్ ఓపెనింగ్ కనుక జరిగితే మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 4-5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్స్ పాజిటివ్ గానే క్లోజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక లీనర్ మొమెంటం వస్తుంది. లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి కూడా మనం మాట్లాడుకుంటుంది ఏంటి, మార్కెట్స్ చాలా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఇలాంటప్పుడు మన హై పాయింట్ లో బై చేయడం సేఫ్ కదా అనుకుంటున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని రేపు ఒకవేళ మార్కెట్స్ ఇంత గ్యాప్ అప్ జరిగినాయి, ఈ లెవెల్ లో గ్యాప్ అప్ జరిగినప్పటికీ గ్యాప్ అప్ ప్లస్ అప్ సైడ్ ర్యాలీని నేను పర్సనల్ గా అవాయిడ్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ టు రెసిస్టెన్స్ ఏరియా ఆర్ అబౌవ్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి దేర్ ఈస్ అ వెరీ హై ఛాన్స్ దట్ మనకి ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ జరుగుతుంది. అది ఖచ్చితంగా మార్కెట్ లో ఒక టెంపరీ కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ టెంపరీ కరెక్షన్ వస్తున్నప్పుడు మనం ఏ లెవెల్ దగ్గర బై చేయొచ్చు అండ్ నథింగ్ బట్ బై ఆన్ డిప్ స్ట్రాటజీ ఫాలో అవుతాం. సో అప్పుడు మనం ఫోకస్ చేస్తున్న లెవెల్స్ ఫస్ట్ 26,000 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ అవుతున్నప్పటికీ, సో దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. లేదు అనుకుంటే 25,900 ఆల్సో ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. సో సింపుల్ స్ట్రాటజీ, రేపు మార్కెట్ ఎక్కడ గ్యాప్ అప్ జరిగినప్పటికీ ఆ గ్యాప్ అప్ ప్లస్ అప్ సైడ్ ర్యాలీని అవాయిడ్ చేసుకుని డిప్ వచ్చినప్పుడు మాత్రం బై చేసుకుందాం. డిప్ వచ్చినప్పుడు 26,000 and 25,900 విల్ బి ద పొటెన్షియల్ లెవెల్స్ మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి. ఇట్ డజంట్ మీన్ మార్కెట్ ఇక్కడికి వచ్చిన వెంటనే లాంగ్ పొజిషన్ తీసుకోవాలని కాదు. అక్కడికి వచ్చిన తర్వాత మేబీ మార్కెట్ ఒక టెంపరీ సైడ్ వేస్ లోకి వెళ్ళొచ్చు. ఆ టెంపరీ సైడ్ వేస్ లోకి వెళ్ళినప్పుడు బయింగ్ సిగ్నల్స్ ఆర్ బయింగ్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత మీరు బేస్డ్ ఆన్ టెక్నికల్స్ ఫాలో అవుతారో, బేస్డ్ ఆన్ ఇండికేటర్స్ ఫాలో అవుతారో, వాట్ ఆర్ ది మెథడ్ యువర్ ఫాలోయింగ్, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఈ లెవెల్స్ దగ్గర ఫోకస్ చేసుకోవడానికి నేను పర్సనల్ గా ట్రై చేస్తాను. అలాగే గ్యాప్ అప్ ప్లస్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళినా, గ్యాప్ అప్ ప్లస్ అప్ సైడ్ ర్యాలీకి వెళ్ళినా 100% రేపు అయితే నేను ఎలాంటి ట్రేడ్ తీసుకోవట్లేదు. అంత హై లెవెల్ లో లాంగ్ పొజిషన్ తీసుకోవడం చాలా రిస్కీ. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిఫ్టీ 26,250 ఆర్ 300 దగ్గర 26,300 దగ్గర మీకు ఆల్మోస్ట్ స్వింగ్ హై అంటే ఆల్ టైమ్ హై ఉంది. సో ఒకవేళ రేపు మార్కెట్ 26,100 రూపాయలు స్లైడ్ గా పైకి వెళ్ళినా మళ్ళీ ఇమీడియట్ గా కరెక్షన్ రావచ్చు. ఎందుకంటే ఆల్ టైమ్ హై కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అవ్వచ్చు. సో అది కూడా కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. సో విల్ మూవ్ ఆన్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో సెన్సెక్స్ చూసుకుంటే సేమ్ నిఫ్టీ లాగా
అలాగే మనకు ఒక కన్సాలిడేషన్ రీజన్. సో మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 84,200 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ ఆబ్వియస్లీ 85,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో మేబీ మార్కెట్ ఐదర్ 85,000 లేదా స్లైట్ 85,000 కంటే పైన గ్యాప్ అప్ జరిగితే ఇందులో కూడా సేమ్ థింగ్, గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీని అవాయిడ్ చేద్దాం. అదే గ్యాప్ అప్ జరిగి మార్కెట్ 85,000 కి రీటెస్ట్ జరిగిన ఆర్ఎస్ అదే గ్యాప్ అప్ జరిగి రీసెంట్ స్వింగ్ హై ఆర్ఎస్ నిన్న ఇంట్రాడే హై పాయింట్ 84,600 ఇక్కడికి మనకి రీటెస్ట్ జరిగిన ఈ 2 లెవెల్స్ దగ్గర మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం అండ్ రిమైనింగ్ అదర్ లెవెల్స్ ఎక్కడ ట్రేడ్ అయినా అవాయిడ్ చేసుకుంటే బెటర్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ. మనకి నిఫ్టీ సెన్సెక్స్ ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది, ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఫామ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఫామ్ అయిన రీసెంట్ స్వింగ్ హై సమ్వే క్లోజ్ టు 58,200 అరౌండ్ ఫిగర్. సో దిస్ విల్ బి ద టెంపరరీ రెసిస్టెన్స్ ఇప్పుడు క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే. కానీ మార్కెట్ లో సమ్వే క్లోజ్ టు ఒక 500 నుంచి 600 పాయింట్స్ ఆన్ అన్ యావరేజ్ గ్యాప్ అప్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి సమ్వే క్లోజ్ టు 58,800 దగ్గర నుంచి 59,000 ఈ లెవెల్ దగ్గర మనకి గ్యాప్ అప్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న డేటా బట్టి. సో దాన్ని బట్టి జరిగితే సేమ్ ఇందులో కూడా గ్యాప్ అప్ జరిగి మార్కెట్స్ రీటెస్ట్ కి వచ్చినప్పుడు ఐదర్ 58,500 ఇక్కడ ఒక ఫస్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు గ్యాప్ అప్ జరిగినప్పుడు, ఇది ఫస్ట్ లొకేషన్. లేదు అనుకుంటే 58,200 సెకండ్ లొకేషన్. ఓన్లీ ఈ 2 లెవెల్స్ దగ్గర మాత్రమే లాంగ్ పొజిషన్ తీసుకుందాం. రిమైనింగ్ అన్ని లెవెల్స్ దగ్గర ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ట్రేడ్ చేయడానికి ఇంకా బెస్ట్ ప్లాన్ ఏంటంటే మార్కెట్స్ ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్ అయినప్పటికీ ఫస్ట్ ఇమీడియట్ గా జంప్ చేసేది. అట్లీస్ట్ 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ మార్కెట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి మార్కెట్ లో ఒక ట్రెండ్ స్టెబిలైజ్ అయిన తర్వాత వెదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ లేదా కన్సల్టేషన్ ఏదో ఒక ట్రెండ్ స్టెబిలైజ్ అవుతుంది కదా, స్టెబిలైజ్ అయిన తర్వాత దాని తగ్గట్టు మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవడానికి ట్రై చేయండి. అంతేగాని ఇమీడియట్ గా మార్కెట్ లో జంప్ చేసి స్కాల్పింగ్ అలాంటివి చేయొద్దు. రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఈ వీడియో కంప్లీట్ గా ఇప్పుడున్న డేటా బట్టి 400 పాయింట్స్ ఏదైతే గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుందో దాన్ని బట్టి మనం చేసాం. ఈ 400 పాయింట్స్ పాజిటివ్ సెంటిమెంట్ ఆర్ ఈ 400 పాయింట్స్ గ్యాప్ అప్ మనకి ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. మేబీ గిఫ్ట్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, లేదా యూఎస్ మార్కెట్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగితే దానివల్ల గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫాలో అవచ్చు. మేబీ గిఫ్ట్ నిఫ్టీ ఇంకొక హై పాయింట్ కూడా వెళ్ళొచ్చు. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని అన్ని పారామీటర్స్ చెక్ చేసుకుని మీ ప్రాపర్ రీసెర్చ్ చేసుకుని ట్రేడ్ చేసుకోండి. బట్ ఓవరాల్ గా మార్కెట్స్ ఎందుకని పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ కాన్సెప్ట్ కనుక మీకు డీటెయిల్ గా అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.